ఫోటో మంచిగా తీసుకుంటాం. కొద్దిగా వాణిగా तव शुभ आशीष मागे जाए तव जयगाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు ఈనాటి తెలంగాణ దినోత్సవ సందర్భంగా మన క్యాంపస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి ఆవిష్కరణలో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చిన ముఖ్య కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ఈనాడు తెలంగాణ వచ్చినాక మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ గత 16 నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గత ప్రభుత్వ తప్పిదాలతో ఆ తప్పిదాలను సరిచేస్తూ మరియు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురి అయినా కానీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న మన ముఖ్యమంత్రి గారు మరియు అదేవిధంగా మన నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో మన పెద్దలు దామోదర్ రెడ్డి సార్ గారు మరియు మన అన్న రాజేశ్వర గారు ప్రతి కార్యక్రమంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ మన కాన్స్టిట్యున్సీ ఈ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా మన కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకుపోవాలి ఆలోచన ప్రతి క్షణం అదే ఆలోచనతో పనిచేస్తూ మనందరం తెలుస్తున్నాము చూస్తున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాలు రేపు లోకల్ ఎలక్షన్ అనుకోండి ఏ కార్యక్రమం మన ఎమ్మెల్యేలకు ఎన్నంటి ఉండి రేపు జరగబోయే మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మన కార్యక్రమాలను ఏ విధంగా చేస్తాం అనేది ప్రతి కార్యకర్తకు వివరిస్తూ ప్రతి నాయకులను పనిచేయాలని చెప్పి మన అన్న రాజేష్ అన్న వెంబడి నడిచి మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో రేపు 1-2 నెలల్లో జరిగే లోకల్ ఎలక్షన్లలో ప్రతి కార్యకర్త నా పార్టీ నా నాయకుడు నా కార్యకర్త నా అభ్యర్థి అని పనిచేసి మన ఎమ్మెల్యే గారికి ఈ తెలంగాణలో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో గొప్పగా విజయం అందించే విధంగా పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క అవకాశం మీ అందరికీ డే సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు పెద్దలు విలేకరులు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నో తెలంగాణ యువకులు పెద్దలు త్యాగాలు బలి ఇచ్చిన 1200 విద్యార్థులు అవన్నీ కలిపి ఈరోజు 10-11 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈ యొక్క ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ఆ పెద్దలకు ఆ త్యాగమూర్తులకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో ఆ రోజు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆమె ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వాళ్లకు సహాయపడుతూ మనమందరం కూడా రాబోయే కాలంలో మన మార్కెట్ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇంటికి మనం ఇచ్చే సంక్షేమ పథకం అందేలా మనం అందరం కష్టపడాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన కార్యకర్తలకు మన విలేకరులకు మన త్యాగమూర్తులకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అదేవిధంగా ఇప్పుడు మా అందరం కూడా చిన్నారెడ్డి గారు వచ్చారు. మనకు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి రాష్ట్ర పరంగా, మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇంకొక విజ్ఞప్తి, సాయంత్రం నిన్ననే మన పెద్దలు ఎంపీ గారు మల్లురవి గారు మన క్రమశిక్షణ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబడ్డది. వారు 4:30 గంటలకు నాగర్ కర్నూలు క్యాంప్ హౌస్కి ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారికి కంగ్రాచులేషన్ చెప్పాలని కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అందరూ కూడా ఇక్కడ రావాలని విజ్ఞప్తి. తెలంగాణ ఫోన్ వెనకాల కట్టండి సార్, ఒక్క సెకండ్.
మొత్తం ఈ రోజు నలుగురు వికలాంగులకి వీల్ చైర్ అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మున్సిపల్ ఫౌండేషన్ ద్వారా ఒక 40 మంది వికలాంగులకి ఫ్రీ సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఎంతో మందికి లబ్ధిదారులు ఎవరున్నా సరే ఆగస్ట్ 15కి, జనవరి 26కి, అలాగే జూన్ 2కి ఎవరైనా పేర్లు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు మున్సిపల్ ఫౌండేషన్ ద్వారా ఈ ఫ్రీ సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది.